దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? ఉన్న శక్తి సరిపోదు, నా దగ్గర ఉన్న బలం సరిపోదు, అంతటి సామర్థ్యం కలిగిన వాడని కాదు, బలం కలిగిన వాడని కాదు, శక్తి కలిగిన వాడని కాదు, యుద్ధంలో నైపుణ్యత లేదు, అసలు నా వల్ల కాదు. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నీ వల్లే అవుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమేన్. నా వల్ల అవ్వదు ప్రభువా, శక్తి లేదు, బలం లేదు, సామర్థ్యం లేదు. ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మనష్షే గోత్రంలో నా కుటుంబమే ఎన్నికలేని కుటుంబం. ఇంకా మన పరిభాషలో చెప్పుకోవాలంటే నా మాట ఎవడు వినడు ప్రభువా, నన్ను ఎవడు లెక్క చేయడు, నన్ను ఎవడు దగ్గరికి రానివ్వడు, నేను చెప్తే ఎవడు వినడు, నా వల్ల అవ్వదు ప్రభువా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? అయిననేమి అన్నాడు. ఇన్ ఇంగ్లీష్ సో వాట్ అని ఉంటుంది. అయిననేమి. ఇంకా అదే మాట మన 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 యొక్క వ్యవహారిక శైలిలో చెప్పాలి అనంటే, లేదా నా వ్యవహారిక శైలిలో చెప్పాలంటే, ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? నా వల్ల అవ్వదు, శక్తి లేదు, బలము లేదు, సామర్థ్యం లేదు, నేను చేయలేను, ఇశ్రాయేలులు నా మాట వినరు, నా మాటకు లోబడరు, వారి దగ్గరికి నేను వెళ్ళలేను, నేను యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడిని కాదు, నేను యుద్ధం చేయలేను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి? నా వ్యవహారిక శైలిలో మాట్లాడుతున్నాను నేను. నీ వల్ల అవుదా? అయితే ఏంటి? నీ వల్లే అవుతుంది. బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆమేన్. కానీ ఒక్క మాట నిజం, దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడండి. శక్తి లేదని ఒప్పేసుకున్నాడు, నా బలం వలన ఏది జరగదని ఒప్పుకున్నాడు, నా సామర్థ్యం, అసలు నాకు సామర్థ్యం లేదు, యుద్ధం చేయగలిగినటువంటి ఆ నైపుణ్యత, ఆ వ్యవహారిక శైలి నాకు లేదు అని దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు. మరలానికి ఒక మాట, అసలు మా గోత్రంలో నా కుటుంబమే ఎన్నిక లేని కుటుంబం. ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు. ఇతడి ఒప్పుకోలు ప్రభువుకి నచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఏం నచ్చింది? ఒప్పుకోలు దేవునికి నచ్చింది. అప్పుడు దేవుడు అంటాడు, నీ వల్ల అవ్వదా? అయితే అంటే నీ వల్లే అవుతే. నేను ఇది చేయలేనండి, ఈ కార్యం నేను చేయలేను, ఎంతగానో చక్కగా చదువుకున్నాను, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం మాత్రం రావడం లేదు, నా వల్ల అవ్వదు. ఈ రాత్రి నీకు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ వల్ల అవుతాయి. నా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాను, వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయింది, సంతానం లేదు, వేదన పడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం చూడలేదు, ఇక నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వదు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఈ 3 దినాల సభల ద్వారా నీ కుమార్తె జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, మీ కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఏదైతే నా వల్ల అవ్వదు అనుకుంటున్నావో, ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో, ఏదైతే నాకంతటి సామర్థ్యం లేదు అనుకుంటున్నావో, ఏదైతే నాకంతటి బలం లేదు అనుకుంటున్నావో, నీ దిక్సూచి ప్రభు అవ్వబోతున్నాడు. ఆమేన్. అందుకని భక్తుడు అంటాడు, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. ఇప్పుడు సాపర్లకు వస్తున్నాను కూడా చెప్పాలి మీకు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాడాలి, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతులను యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నమాట, నువ్వు వల్ల అవ్వదంటలేవు కదా, నువ్వు వల్ల అవుతాయి.
నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో దేవుని శక్తి చేత నింపబడ్డాడు. దేవుడు ఇచ్చాడు బలం. ఇప్పుడు ఇతని గారికి ఆధారం దేవుడే, దిక్సూచి దేవుడే, దిక్కు దేవుడే. ఇప్పుడు అండబలం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాల గట్టిగా, దేవుని యొద్ద నుండి వచ్చింది. బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఇప్పుడు బయలుదేరాడక ఎక్కడికి? హలో, ఎక్కడికి? ఇశ్రాయేలు దగ్గర బయలుదేరిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఎవడు పని వాడు చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఇలా జరిగిపోతుంది. అసలు ఒక్కడు కూడా యుద్ధం చేసినాడు కనపట్ల. అక్కడ యుద్ధానికి సిద్ధమైనట్లు కనబడట్లేదు. మిద్యానీయుల చేతుల నుంచి మేము విడిపించబడాలి. మేము చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మేము చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతం చేస్తాడు. మేము చేసినటువంటి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మిద్యానీయుల చేతుల నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మాకు అద్భుతం చేస్తాడు. లేదు, గిద్యోనొక్కడు బయలుదేరాడు, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. మిద్యానీయులు వంటలు వేసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఈ దేశానికి రావడానికి, ధాన్యం అంతా దోచుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మిద్యానీయులు వచ్చాడు. ఇశ్రాయేలు చూశాడు. ఆకాశం తట్టు చూస్తూ దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారందరినీ నీ వెనక్కి వచ్చేయమని చెప్పు అన్నాడు. ఇప్పుడు గిద్యోను ప్రార్థన ఆపి ఇశ్రాయేలు చెప్తున్నారు, ఇదిగో మిద్యానీయుల చేతుల నుంచి విడిపించబడాలని, రక్షించబడాలని, కాపాడబడాలని ఎంతమందికి ఉందో, యుద్ధం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నా వెనక్కి వచ్చేయండి అన్నాడు. ఒక్కసారి 32,000 మంది వచ్చారండి వెనక్కి. ఊరిలో కొత్తగూడ ఉంది, మంచిది. హల్లెలూయా. మీ ఉద్యమం అంతా ఎలా కనబడుతుంది నాకేడ. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు? 32,000 మంది యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఇంకో మాట చెప్తా, ఇంకేనండి, హల్లెలూయా వద్దు, మీ సోదరులు వద్దు, మీ ఆమెలు వద్దు, నేను చెప్తాను వినండి. హల్లెలూయా. 32,000 మంది వచ్చారు. సరే, ఇక్కడ 32,000 మంది ఉన్నారు. ఎదురుగా ఎంతమంది ఉన్నారు? మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? ఇంకొక మాట ఏంటి తెలుసా? మిద్యానీయులు వస్తుంటే మిద్యానీయులు ఒక్కళ్ళే రాలేదంట. మిద్యానీయులతో పాటు ఇంకొక సైన్యం వచ్చిందంట, అమాలేకీయులు. వాళ్ళు ఒక్కళ్ళే కదంట, వాళ్ళతో పాటు తూర్పు వారందరూ కూడా వచ్చేసారంట. ఇప్పుడు ఎన్ని గుంపులు అయ్యారు వీళ్ళు? చెప్పాలి గట్టిగా, 3 గుంపులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ సైన్యం మొత్తాన్ని చూస్తే ఇంచుమించుగా బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర ప్రకారం చూస్తే 1,35,000 మంది లేదా 1,45,000 మంది ప్రజలు ఉన్నారంట. వీళ్ళు ఎంత ఉన్నారా? చెప్పండి, వాళ్ళు ఎంత ఉన్నారు? ఏమన్నా ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ప్రభువా సైన్యం ఎక్కువ ఉంది, ఇక్కడేమో 32. జాగ్రత్తగా వినండి. ప్రభువా ఎదురుగా సైన్యం ఎక్కువ ఉంది, ఇక్కడ మాత్రం 32,000 మంది మాత్రమే ఉన్నారు. ఇది ఎలా సాధ్యం ప్రభువా అంటే, మరలా ఈ వ్యక్తిని బలపరచడానికి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అసలు ఈ 32,000 మంది కూడా అవసరం లేదు. హల్లెలూయా. వామ్మో, నీరసం ఖచ్చితం, అసలు సమస్య లేదు దాంట్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 32,000 మందికి కూడా అవసరం లేదు. ఒక మాట నేను అనుకుంటాను, గిద్యోను ఆలోచించి, ఇదేంటి ఎదురుగా ఎంత సైన్యం ఉంది, 32,000 మంది అవసరం లేదా? ఏంటి ప్రభు అని అంటే, ఇప్పుడు ప్రభు చెప్పాడు ఏమని తెలుసా? ఈ 32,000 మందిలో కూడా వచ్చిన దొంగలు ఉన్నారు చాలా మంది. ఏంది ఈ ఆరాటాలు పోరాటాలు మాకెందుకు, పిలిచాడు కాబట్టి వచ్చిన, అసలు రాకపోతే మళ్ళీ ఏమనుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం రాకపోతే చాలు, సాయంత్రం పాటికి ఇంటికి వచ్చేస్తాడు అయ్యగారు.
ఎందుకు రాలేదమ్మా అనుకుంటూ వచ్చేస్తాడు. ఈ గోళంత ఎందుకు, ఆదివారం వస్తే 2 గంటల చర్చిలో కూర్చొని బయటికి పోతే కొంతమంది తెలివి కళ్ళు ఉన్నారు. ఇందాక దైవ సేవకులు ఆ ఫోన్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు. అన్న మా ప్రాంతానికి ఖచ్చితంగా రావాలన్న మీరు ఎంత అద్భుతంగా చెప్పారు. అసలు 4 సబ్బులున్నా అబ్బా అన్న నాకు బ్రహ్మాండమైన గుర్తింది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు మందిరానికి రావడం అలసలేదు, కూర్చొని సూత్రం చెల్లింతం అంటుంటేనే ఫోన్ వచ్చింది. అయ్యగారు ఫోన్ వచ్చింది 10 నిమిషాలు అత్త ఈడు రాడగా, ఈడొచ్చే బ్యాచ్ అటెండెన్స్ హాజరు వేసుకోవడానికి వచ్చిండు. అయ్యగారు నన్ను చూసిండు. ఇక అయ్యగారు నేను రాకపోయినా పాపం ఫోన్ వచ్చింది ఏదో అర్జెంట్ అనుకోవట్లే అంటాడు. ఈ బ్యాచ్ కూడా ఉంది. ఇంట్లో పోయి మంచం ఎక్కి ప్రశాంతంగా టీవీ చూస్తూ పండుతాడు, లేకపోతే ఇదే ఫోన్ చూస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి కదా. గిద్యోన్ ఈ ఆరాటాలు మాకెందుకు, పోరాటాలు మాకెందుకు, కత్తులు పట్టుకోవడం మాకెందుకు, యుద్ధానికి వాడు మాకెందుకు, వాడు మమ్మల్ని పడుతున్నాం మేము వాడిని పడుతున్నాం, ఇదంతా మాకెందుకో అనుకునే వాళ్ళు కొంతమంది సైన్యం ఉన్నారు. వారిని వెళ్ళిపోమని చెప్పు అంటే ఈయన కూడా అసలు లోపల ఉంటది. దీన్ని దేవుడు అసలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు తక్కువ ఉన్నారు, ఇంకా దేవుడు ఇళ్ళ నుంచి కూడా పంపించమంటారు. మొత్తానికి దేవుడు చెప్పింది కదా. ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీలో ఎవరన్నా యుద్ధం చేయలేక వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అంటే తట్టబొట్టు చదువుకుని బయలుదేరారంట. హల్లెలూయా. వామ్మో ఎంత మంచి మాట చెప్పిండో అయ్యా. హల్లెలూయా. ఎంత మంచి మాట. అసలు ఈ ఆరాటాలు మాకెందుకు, ఈ పోరాటాలు మాకెందుకు, ఈ యుద్ధాలు మాకెందుకు, ఈ కత్తులు మాకెందుకు, మాకు పిల్లలు ఉన్నారు ఇంటికాడ, వాళ్ళు అమ్మో నాకు అవసరమే లేదా అనుకొని ఒక్కళ్ళ పోతుంటే ఆ ఒక్కడెమ్మడ తగిలి అందరూ పోయారంట. 22,000 మంది పోయారంట. అమ్మా పత్తి లెక్కలు చెప్పాకేరా ఎంతమంది పోయారమ్మా? అలా పత్తి ఏమన్నా పండిస్తారు ఇక్కడ? లేదు పండిరా. అమ్మో మా ఏరియా చాలా హల్లెలూయా వాళ్ళు పత్తి బాగా పండిస్తారులేండి. ఏంటంటే ఈ రోజుకి ఒక్కొక్క ఆడమనిషి ఇంచుమించుగా 80 కేజీలు పత్తి తీసిద్ది. నిజం. ఈ 80 కేజీలు తీసి ఎంత తీసిన అమ్మేయాలంటే 60 తీసిన అయ్యా ఏడశాఖం అవుతుంది అంటది. ఈ 20 కేజీలు అంతే. స్తోత్రం చెప్పు. ఇట్లా రోజు బాట, రోజుకొక 5, రోజుకొక 10, రోజుకొక 15 కేజీలు, రోజుకొక 20 కేజీలు వెనకేసుకోవడం. మొత్తానికైతే పత్తులన్నీ అయిపోయిన తర్వాత అయ్యో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తాను బయలుదేరుతారు. ఏం మూట కట్టుకొని ఈ 15 కేజీల డబ్బులు, 10 కేజీల డబ్బులు, 5 కేజీల డబ్బులు ఇవన్నీ మూట కట్టుకొని పోతారు. పోయిన తర్వాత 2 రోజులు ఉంటారు. ఆడ టీవీలు పోసేవాడు కూడా ఉండడు. ఆడ అక్కలు నిజమా కదా? చూసారు అంత మంచిగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు ధన్యులు. ఇంకేం లేదు, 2 రోజులు ఉంటారు. ఇంట్లో ఒక ఆమె ఉంటుంది కదా, ఎవరు తమ్ముడు భార్య అన్న భార్య ఉంటుంది. ఒక్కరోజు బాగా పెన్నామంటే అడ్రస్ కూడా ఉంటుంది. ఇక అంతే. 2 రోజులు గడిచిపోయిన తర్వాత ఇక ప్రయాణం మరలా ఇంటికి కడతారు. ఇంటికి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ లోనో యాడో దిగి ఆ పెద్ద డేక్సా ఈ పెద్ద డేక్సా ఈ డేక్సా వాడు కొనుక్కొచ్చి ఇక రాంగలోని ఆటోలో వేసుకొని వచ్చి ఇంటి ముందు దింపుతా ఉంటారు. రాయో రా మావాడు సొమ్ము ఇంకా నీకు రుణం ఉంది రా అంటారు. అసలు ఈ డబ్బు అంతే ఆడిది నాకు తెలిసి వెళ్ళి హల్లెలూయా అన్నా కదక్క. ఇక ఇప్పుడు ఆయన ఏమనుకున్నంటే వామ్మో మా అత్తగారు పిచ్చోడు బాబా అర్థం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 22,000 మంది వెళ్ళిపోయారు. మిగిలినంతా 10,000 మంది. దేవుడు అంటే 10,000 మంది కూడా అవసరం లేదు. 10,000 మంది కూడా అవసరం లేదు. ఇదేంటి ప్రభువా? ఇదిగో వీళ్ళకి ఒక పరీక్ష పెడతాం. ఈ 10,000 మందిని తీసుకొని నీళ్ళ దగ్గరికి రా అన్నాడు దేవుడు. ఎక్కడికి? ఈ 10,000 మందిని తీసుకొని నీళ్ళ దగ్గరికి వచ్చాడు గిద్యోను. ఈ 10,000 మందిని తీసుకొని నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 2 గుంపులుగా చేయండి. 2 గుంపులు చేసి ఇదిగో
నీళ్ళే మా సర్వస్వం. నీళ్ళు లేకపోతే మాకు జీవితం చెప్పాలి లేదు. నీళ్ళే మా బతుకు, ఇక ఈ నీళ్లు తప్ప మాకు జీవనాధారం ఏమీ లేదు అనుకొని గట 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 నీళ్లు తాగిన వాళ్ళందరూ ఒక పక్కన పెట్టన్నాడు. ఇంకో గుంపు కుక్క గతికినట్లుగా నాలుకతో నీళ్లు గతికే వారిని ఒక పక్కన పెట్టన్నాడు దేవుడు. ఇక ఎటు పోయాడు చెప్పండి, ఎటు పోయాడు అంటే నీళ్ళే మా సర్వస్వం, నీళ్ళే మా బలం, ఇక నీళ్ళే మా జీవనాధారం, నీళ్లు తప్ప మాకు ఆశ్రయం ఏమీ లేదనుకొని గట 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 నీళ్లు తాగేస్తున్నారు. మరి కొంతమంది ఏమో కుక్క గతికినట్లుగా దేవుడు చెప్పినట్లుగానే నాలుకతో నీళ్లను గతుకుతా ఉన్నారు. వీళ్ళని రెండు గుంపులుగా చేసి పక్కన పెట్టాడు. ఇదిగో కుక్క గతికినట్లుగా నాలుకతో నీళ్లు గతికిన వారిని యుద్ధానికి తీసుకెళ్ళన్నాడు దేవుడు గిద్యోనుతో. నీళ్ళే మా సర్వస్వం అనుకొని నీళ్లు తాగిన వాళ్ళు తట్టాపడ చదువుకొని చెప్పండి అంతే. నీళ్ళే మా సర్వస్వం అనుకొని తాగిన వాళ్ళ సంఖ్య 9,700 మంది. అక్కో ఎట్లవా కుక్క గతికినట్లుగా నాలుకతో నీళ్లు గతికిన వాళ్ళ సంఖ్య 300 మంది. ఇప్పుడు యుద్ధానికి ఎంతమందితో బయలుదేరాలి? 300 మందితో బయలుదేరాలి. గిద్దను అర్థమైందా? ఎంతమందితో? 300 మందితో బయలుదేరాలి. దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనది. 10ంటికి వాక్యం ఇచ్చారు కాబట్టి మరి మీరు కాస్త ఆ మాత్రం నవ్వకపోతే మీకు ఎక్కదో. ఎందుకంటే అసలే నేను అనలేదు, అయ్యగారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ లోడ్ అయి ఉంది. ఇందాక చెప్పారు ఇగో మంచిగా వచ్చారు కాబట్టి ఏం చేయాలి, ఇది పండేసరికి ఏం పెట్టింది అట్నే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనది. దేవుని ఉద్దేశం చాలా ఈయన అర్థం కాదండి. నా తలంపులు మీ తలంపులు వంటివి, మా త్రోవలు నీ త్రోవల వంటివి. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు. 300 మంది ఎదురుగా చూస్తే 1,45,000 మంది సైన్యం. ఇది దేవుని ప్రణాళిక. చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. 1,45,000 మంది ప్రజలని రేషియోలో చూస్తే, 300 మంది ప్రజల రేషియోలో చూస్తే 1:450 వస్తుంది ఇంచుమించుగా. 1:450. ఇది దేవుని ప్రణాళిక. అంటే ఈ 300 మంది ఒక్క వ్యక్తితో సమానం. 1,45,000 మంది ప్రజలు 450 మందితో సమానం. ఇది దేవుని ప్రణాళిక. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉన్నాడు, బయలు ప్రవక్తలు 450 మంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశాడు. 300 మందిని పట్టుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభు ఏం చేయమంటే చేశాడు. 300 మందికి చెప్పాడు, ఇదిగో మీరు కొండలు తీసుకోండి అన్నాడు. ఆ కొండలు పగలగొట్టండి అన్నాడు. ఎడమ చేతుల్లో దివిటీలు తీసుకోండి అన్నాడు. కుడి చేతుల్లో బోరలు పట్టుకోండి అన్నాడు. దివిటీలు వెలిగించుకొని బోరలు ఓదండి అన్నాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఈ మాట జాగ్రత్తగా వినండి. కొండలు పగలగొట్టారు. ఏం చేశారు? కొండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలు వెలిగించారు. కుడి చేతుల్లో ఉన్నటువంటి బోరలు ఊదారు. ఏమైపోయిందో తెలియదు, ఒక్క ఊదుడు బోరకే కొండలు పగలగొట్టడంతోనే, దివిటీలు వెలిగించబడటంతోనే, బోరలు ఊదటంతోనే 1,45,000 మంది ప్రజలు పటా పంచలై పారిపోయారు. హల్లెలూయా. అడ్రస్ కూడా లేదు. వెనకదిరి చూసేది ఏమి లేదు. దేవుడు అద్భుతం చేసింది. హల్లెలూయా. దీంట్లో నుంచో 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, గిద్యోను. నా వల్లే అవుద్ది, చాలా శక్తి ఉంది, నాకు బలం చాలా ఉంది ప్రభా, నువ్వు నన్ను ఎన్నుకున్నావా, నా దగ్గర చాలా బలం ఉంది, అసలు నా వల్ల అయిపోద్ది ప్రభా, అసలు పొమ్మంటావా? అలే, నా దగ్గర బలం శక్తి లేదో, నైపుణ్యత లేదో, తెలివి లేదో, జ్ఞానం లేదో,
నేనేమి చేయలేను ప్రభువా. ఆ ఒప్పుకోలు దేవుడి ఇతగాడికి బలం ఇచ్చాడు. ఆమేన్. దేవుడు శక్తి ఇచ్చాడు. శక్తి సరిపోదు, నా వల్ల అవ్వదు అనుకున్నాడు, కానీ దేవుడిచ్చాడు శక్తి, దేవుడిచ్చాడు బలం, దేవుడిచ్చాడు సామర్థ్యం, దేవుడిచ్చాడు నైపుణ్యత, తెలివిని దేవుడిచ్చాడు, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు నేను మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్న దేవుని సేవకుడిగా, ఏదైతే నీ వల్ల అవ్వదు అనుకుంటున్నావో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఆ పని చేయడానికి తగిన శక్తి సామర్థ్యం ఈ రాత్రి ప్రభు నీకు అనుగ్రహించును గాక. అలా దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని పాదాల దగ్గరికి చేరి నేను నిమిత్త మాత్రుడను ప్రభు అని చెప్పాలి. నా బలము దేనికి సరిపోదని చెప్పాలి, నా శక్తి దేనికి సరిపోదని చెప్పాలి, నాకున్న జ్ఞానము దేనికి సరిపోదని చెప్పాలి. ఏ రంగంలో పనిచేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలన్నా, ఏ రంగంలో నువ్వు కొనసాగించబడాలన్నా, ఏ పనిలో నువ్వు కొనసాగించబడాలన్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నప్పటికీ ఈ రాత్రి ఒక్క పని చేయి. నీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభా, నా వల్ల నీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభా, నా శక్తి సరిపడలేదు. ఈ రాత్రి అలాగున గనుక దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే గిద్యోనికి ఇచ్చిన బలం ఈ రాత్రి ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రెండవది వారు చేసిన పని ఏంటి తెలుసు? కొండలు పగలగొట్టారు. చెప్పండి మాట, కొండలు పగలగొట్టారు. ఎంత అద్భుతమైన మాట. నేను అంటాను, తన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు. ఓ మాట చెప్పాలంటే ఈ 300 మందిని కాదు కొండలు పగలగొట్టింది, అసలు అతని జీవితం అనే కొండను ముందే దేవుని దగ్గర పగలగొట్టినాడు గిద్యోను. చెప్పండి గట్టిగా. ఆమేన్. ముందే పగలగొట్టాడు, ప్రతిదీ ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. తన పాత జీవితం, తనకున్నటువంటి జీవితం అనేటువంటి కొండను దేవుని దగ్గర పూర్తిగా పగలగొట్టాడు. అప్పుడు పొందుకున్నాడు శక్తి. ఇప్పుడు ఇతగాడికి వచ్చిన ఆలోచన, దేవుడు చెప్పిన మాట, నువ్వు ఒక్కడమే కాదు 300 మందిని కూడా చేయాలి. ఇతడు ఒక్కడే కాదు దేవుని దగ్గరికి వచ్చి నేను నిమిత్త మాత్రుడు ప్రభు, నా వల్ల ఏమీ అవ్వదు అని చెప్పడానికి 300 మందిని కూడా చెప్పాలనా. ఈ 300 మందిని కూడా వచ్చి వారి కొండలను వారు పగలగొట్టిరి. ఇంకా మరలా నేను ఇంతగానో దీని గురించి ఎక్కువగా వెళ్ళదలుచుకోవట్లేదు. దేవుని సేవకులు చెప్పారు, పాపం అనే కొండ నుంచి విడిపించబడాలి. ఆమేన్. శాపం అనే కొండ నుంచి విడిపించబడాలి. పాపం అనే కొండ ఈ రాత్రి పగలగొట్టబడాలి. శాపం అనే కొండ పగలగొట్టబడాలి. పగ అనే కొండ పగలగొట్టబడాలి. ఈర్ష్య అనే కొండ పగలగొట్టబడాలి. కక్ష సాధింపు అనే కొండ పగలగొట్టబడాలి. అసూయ అనే కొండ పగలగొట్టబడాలి. అన్నీ చేయడానికి ప్రార్థన చేసి మరలా చెప్పారు కదా సేవకులు, ఇంగ్లీష్లోను, తమిళ్లోను, హిందీలోను అన్నీ. నీకు వచ్చి తిట్టుడు మన దేశంలో ఎవరికి? ఆ కొండలన్నీ పగలాలక్కో. హల్లెలూయా. అవన్నీ పగలాలి. దేవుని మందిరానికి వస్తున్న నీకు ఒక భయం ఉండాలి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు నడుస్తున్నామంటే సమాజము నిన్ను గుర్తించి దేవుని బిడ్డ ఎంత అద్భుతంగా భక్తి చేస్తుందో అని చెప్పగలగాలి. అంతేగాని ఇంకోటి చెప్పకూడదు. ఆ నోట్లో నోరెత్తే అమ్మో నేను అనలేదు ఆ మాట, అయ్యగారు అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చెప్పకూడదు. ఓ భక్తి కలిగినటువంటి స్త్రీగా, ఒక భక్తి కలిగినటువంటి పురుషుడిగా నువ్వు ఉండాలి. పాపం అనే కొండను పగలగొట్టగలగాలి, విడిచిపెట్టగలగాలి. యోహాను సువార్తలో చెప్పబడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభు వారు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన మాట, అమ్మా కాస్త నాకు నీళ్ళు.
ఏమో మొదలు పెడుతుంది. ఏంది అసలు నువ్వేరు చెప్పండి. అంతకనం ఎందుకు లేదు కానీ మన బాగా నువ్వేరు అసలు నువ్వేరు ఏం కాదు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఇలా బతుకంతా ఆయన దగ్గర ఉందని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రవర్తన ఎలాగుందో, చూపు ఎలాగుందో, వినికిడి ఎలాగుందో, నోటి మాట ఎలాగుందో, నడక ఎలాగుందో అన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వేరు నేను సర్లే కానీ నేను ఇంకో మాట చెప్పనా. ఏంటయ్యా నువ్వు ఇచ్చే నీళ్ళు త్రాగితే నేను మళ్ళీ మరలా తప్పికొంటాను కానీ అన్నాడు. ఇబ్బో కాసేపు నువ్వు యేసు ప్రభు అనుకో అంతూరం బాబు అన్న ఇటు తిరిగి అన్న స్వప్నరా. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు ఎవరికి? నేనే సమరస్తుడు అనుకోండి. అనుకుంటారా? చూసారా? అనుకుంటారంట నేను సమరస్తుడు. ఏమి జనాంగో హల్లెలూయా. సరే అనుకోండి నేనే సమరస్తుని. ఇప్పుడు ఆయన నాకు చెప్తున్నాడు ఏమని చెప్పాల? నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నటికి దప్పిక కొనవు. ఒకవేళ నువ్వు ఇచ్చే నీళ్ళు కనుక నేను త్రాగాననుకో నువ్వు మరలా నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే గనక మరలా దప్పికొంటావా? అదే నువ్వు ఇచ్చే నీళ్లు నేను త్రాగితే ఎన్నటికి అయ్యేదో నాకి. అవునా కదా? వచ్చిందా రాలేదా? ఆశీర్వాదాల కోసం పరిగెత్తుడు, స్వస్థత కోసం పరిగెత్తుడు. ఎవరన్నా ఏం చెప్తే సార్ నీ నొప్పి పోతే ఉరుకు. వాక్యం మీద కట్టబడినోడే పరలోక రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. దేవుడే చెప్పాడండి. ఎంత చెప్పినా ప్రజలకు అర్థం కావట్లేదు. స్వస్థతల ప్రవచనాలు కొద్ది కాలానికి అవి ఆగిపోతాయేమో కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. వాక్యం మీద కట్టబడాలి. చెప్పండి ఎవరు? నేను బాగుంది పేరు. ఏ ఊరు అనేది? కొత్తగూడ ఊరు. నాకు ఇచ్చిన బిరిదేంది? చెప్పండి ఎవరు? నేను ఎవరి దగ్గరకు వచ్చాను? ఇప్పుడు ఏమేమంటాడు ఆయన? ఏమన్నాడు? నువ్వు వెళ్ళి తీసుకొని రా. నాకు ఊరు లేదు ఇంకా చాలా అన్నా. ఇంకా ఆల్రెడీ నీ బ్రతుకు ఒక్కొక్కటి పేగుళ్ళు లాగినట్టు ఆపరేషన్ చేసినట్టు చేస్తున్నాడు. ఇంకా చాలా నాకు ఊడు చెప్పానా? 5 కొన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఓ మాట చెప్తాను. ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభు బట్టబయలు చేశాడో ఆమె చంకన్నటువంటి కొండను అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఊరిలోనికి. ఒక మాట చెప్తాను. కొండను పగలగొట్టింది అనుకోండి, లేదా విడిచిపెట్టింది అనుకోండి. దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని దగ్గరకు అనేకులను తీసుకొని రావడానికి పాపం అనే కొండను విడిచిపెట్టి లేదా పాపం అనే కొండను పగలగొట్టి పరిశుద్ధంగా అడుగుపెట్టింది ఊర్లోకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొండలు పగలాలి. పాపం అనే కొండ పగిలిపోవాలి. ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ఒకరి మీద ఒకరు పగ, కుట్ర, కుళ్ళు. చెప్పారా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విడిచిపెట్టేసింది. బైబిల్లో పాపం చేస్తూ చచ్చిపోయింది సమరయ స్త్రీ అని రాయవల్ల. పాపపు కొండతో అలానే ఉండిపోయింది అని రాయబడలేదు. విడిచిపెట్టి వెళ్ళిందని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నీవు పగన్నా, కక్షున్నా, కుట్రున్నా, కుళ్ళున్నా, కుతంత్రాలు ఉన్నా, ద్వేషమున్నా, అసూయ ఉన్నా, ఈర్ష్యలు ఉన్నా, పగలున్నా, ఏదున్నా, పాపమున్నా ప్రతిదీ ఇక్కడనే విడిచిపెట్టి నీ గృహానికి వెళ్ళుదువుగాక. స్తోత్రం చెప్పండి.
రెండోది అయిపోయిందా? మూడోది, వారి దివిటీలను వారు వెలిగించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దివిటీలను వారు, భక్తుడు అంటాడు ఒక మాట, నా దీపమును వెలిగించువాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోతులే వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీపమానవైది, నా హృదయ తోరణమై దీపాల తోరణమై, ఆరని దీపమై దీపమానవైది, నా హృదయ తోరణమై దీపాల తోరణమై, చేశావు పండుగ, చేశావు పండుగ, అడిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నీ దీపము, కుటుంబమనే నీ దీపము ఈ రాత్రి వెలిగించబడునుగాక. వారి దివిటీలను వెలిగించుకున్నారు, ద్వీపము వెలిగించబడింది. ఎప్పుడు? కొండలను విడిచిపెట్టవలసిన విడిచిపెట్టారు, పగలగొట్టుకోవలసిన పగలగొట్టారు, బట్టబయలు చేసుకోవాల్సిన బట్టబయలు చేసుకున్నారు. దేవుని ఎదుట నమ్మకమైన వారిగా దివిటీలు వెలిగించుకున్నారు. ఓ మాట చెప్తాను చూడండి. భక్తుడు ప్రవక్త కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. పట్టణం కరువులో ఉంది. కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. రావలసినటువంటి సమయానికి భోజనం వచ్చేస్తుంది, నీరుంది, వింటున్నారు జాగ్రత్తగా, అన్నీ ఉన్నాయి, సౌకర్యం బాగుంది, గృహం లేకపోయినా నివాసం లేకపోయినా సమయానికి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అనుకున్నాడు, ప్రభువా నేను అంత బాగున్నాను, నా స్థితి బాగుంది, కరువులో ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నాకు సమృద్ధినిచ్చావు, ఎంత చక్కగా ఉంది ప్రభువా, నేను ఇక్కడ కూర్చుంటానయ్యా, ప్రశాంతంగా ఉన్నాను, నేను ఇక్కడ బాగున్నాను, సమయానికి భోజనం వస్తుంది, త్రాగడానికి నీరున్నాయి, సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడ బాగున్నాను ప్రభువా. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు, కానీ అక్కడ ఒక దీపం ఆరిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఒక కుటుంబంలో దీపం ఆరిపోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిపోయాడు. గుప్తంగా చెప్తున్నాను, సమయం లేదు, త్వరగా ముగించేస్తాను నేను. వచ్చేసాడు, విధవరాల ఇంటికి వచ్చేసాడు. మొదట నీళ్ళు అడిగాడు, తర్వాత నీళ్లు తేబోచుండగా అప్పం అడిగాడు. మా దగ్గర ఏమి, కొంచెమే కొంచెమే, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క మాట చెప్పనివ్వండి, అదేంటో తెలుసా? దైవజనుడు ఆ ఇంటికి రావడం వలన ఆరిపోతున్నటువంటి తన కుటుంబ జీవితం, ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు పోతే దీపము పూర్తిగా ఆరిపోయిన దానితో సమానం. ఆరిపోతున్న దీపాన్ని దైవజనుడు ప్రార్థన చేయటం వలన దీపం వెలిగించబడింది. హల్లెలూయా.
ఈ రాత్రి దేవుని వాక్యంలో సూటిగా నీతో మాట్లాడుతుంది. విడిచిపెట్టగలిగితే, పగలగొట్టుకోగలిగితే, దేవుని పాదాల చెంతకు చేరి నీ జీవితం అనే కొండను పగలగొట్టగలిగితే దీపాన్ని వెలిగిస్తాడు దేవుడు. మేము చెప్పండి గట్టిగా. నీ కుటుంబ జీవితాన్ని వెలిగిస్తాడు, నీ పిల్లల జీవితాన్ని వెలిగిస్తాడు. ఆమె చెప్పండి. నీ పిల్లల జీవితాన్ని వెలిగిస్తాడు, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు, నీ యొక్క కుమారుల జీవితాన్ని వెలిగిస్తాడు, నీ పిల్లల జీవితాన్ని వెలిగిస్తాడు. వెలుగుమయంగా ఉంటావు. నాలుగవది, కుడి చేతుల్లో బోర. దేవుని స్తుతికి సాదృశ్యం. భక్తుడు అంటాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడు యెహోవాను. ఎప్పుడు? ఎల్లప్పుడు. దుఃఖం వచ్చినా నువ్వు బోర ఊదేటట్లుగా ఉండాలి నీ భక్తి. సంతోషము కలిగిన బోర ఊదేటట్లు ఉండాలి నీ భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తీయొద్దు కానీ చెప్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో భక్తులు శ్రమలో నుంచి విడిపించబడిన తర్వాత, యుద్ధంలో విజయం పొందుకున్న తర్వాత దేవునికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఆమేన్. రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. గిద్యోను వలె నీ కొండను పగలగొట్టుకుంటావా? 300 మంది ప్రజల వలె నీ కొండలు పగలగొట్టుకుంటావా? నీ జీవితాన్ని రాత్రి ప్రభు వెలిగిస్తాడు. నీ కుటుంబము వెలిగించబడుతుంది. నీ కుటుంబము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా ఉంటుంది. ఆమేన్. అన్న F మైనర్ పట్టుకొని నేను ముగించేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. థాంక్యూ. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం దీవించండి. ఆమేన్. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. గిద్యోనుకి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడున్న ప్రజలకు కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. రాత్రి విజయం ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఆమేన్. విజయం ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి నీ కొండను పగలగొట్టుకోగలిగితే దేవునితో చెప్పు, నేను నిమిత్తం అవుతున్నా, నేను నిమిత్తం అవుతున్నా. ఈవెన్ ఇక్కడ నిలబడినైనా సరే నేను నిమిత్తం అవుతున్నా. ఉన్న దేవుని సేవకులైనా సరే నిమిత్తం మాత్రమే. వాయిద్యాలు వాయించే బ్రదర్స్ అయినా సరే నిమిత్తం మాత్రమే. సౌండ్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్ అయినా సరే నిమిత్తం మాత్రమే. ఇది మా అందరికి దేవుడిచ్చిన కృప. హల్లెలూయా. ఇది దేవుని వలనే కలిగింది, కానీ మరి దేని వలన కలగలేదు. వినండి జాగ్రత్తగా. 2020వ సంవత్సరం జూలై 29వ తారీఖున నాకు వివాహమైంది. లాక్డౌన్లో, కోవిడ్, కరోనా టైంలో దేవుడు నాకు అందమైనటువంటి భార్యని ఇచ్చాడు. అందమైన భార్య అంటే శారీరకంగా నేను ఈ మాట చెప్పడం లేదు, భక్తిలో అందమైనటువంటి భార్యను ప్రభు నాకు ఇచ్చాడు. చక్కటి ప్రార్థనా పరురాలు నా భార్య. నా భార్య ఎంతగా ప్రార్థన చేస్తుందంటే, ప్రతిరోజు మాకు వివాహమైన నాటి నుంచి గతించిన సంవత్సరం వరకు ఏకదాటిగా ప్రతిరోజు తన పరిస్థితి ఎలాగున్నా మోకాళ్ళు వేసి మోకరించి 3 గంటలు ప్రార్థన చేస్తుంది నా భార్య. తన గర్భిణితో ఉన్నప్పుడు కూడా, ఆఖరికి 9వ నెలకి ప్రసవించడానికి వచ్చినప్పటికి కూడా 3 గంటలు ప్రార్థన చేస్తుంది నా భార్య. రెండు 2020వ సంవత్సరం జూలై 29వ తారీఖున మాకు వివాహమైంది. వివాహమైన 2 నెలలకి నేను రాత్రి వేరే మీటింగ్ వెళ్ళొచ్చాను. ఇంచుమించు 4 తెల్లవారుజామున 5 అయిపోయింది. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళొచ్చాను.
ఆ సమయంలో నా భార్య లేచి ప్రార్థన చేసుకొని ముగించుకొని బయటికి వెళ్తా ఉంది పనులు చేసుకోవడానికి 5 గంటల సమయంలో. అప్పుడు బాగా తలనొప్పిగా ఉంటే నా భార్యతో నేను ఒక మాట చెప్పానమ్మా, ఒకసారి బాగా తలనొప్పిగా ఉంది, రాత్రంతా నిద్ర లేదు కదా, కాస్త నాకు ఆయిల్ పెట్టేసి నీ పనులకు వెళ్ళిపో. నా భార్య అలా బెడ్ మీదకి వచ్చేసి నా పక్కన కూర్చొని నాకు తల అలాగా నూనె రాసి మరలా నా భార్య దిగుతా ఉంది. దిగేటప్పుడు 4 వైపులు 4 కోళ్ళు ఉంటాయి కదండి, అది పట్టుకొని దిగుతా ఉంటే చేతులు ఆయిల్ చేతులు కదా, అలా జారి కింద పడిపోయింది. ఈ భాగం ఇక్కడ తగిలింది బలంగా. భయంకరంగా కేక వేయడం ప్రారంభించింది నా భార్య. ఉదయకాలం లేవగానే నొప్పితో తట్టుకోలేకపోతుంటే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను నా భార్యని. ఎక్స్రే తీశారు, స్కానింగ్ ఎక్స్రే తీశారు. డాక్టర్ పిలిచి చెప్పాడు, ఎవరో నా భార్య అండి. ఇదిగో ఈ భాగంలో బలంగా 2 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. జీవితకాలం మట్టు కూడా ఏమి ఏది కూడా మోయకూడదు, జాగ్రత్తగా చూసుకున్నారు. దీనికి ఏ ఆపరేషన్ చేయలేము. సరే ఇంటికి వచ్చేసాం. అప్పటికి వివాహమే సరిగ్గా 1 రోజులు. నా భార్య నేను కలిసి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. మరలా 3 నెలల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాం. మరలా ఎక్స్రే తీశారు. డాక్టర్ పిలిచాడు, ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళలేదండి. అయినా మీరు ఏం చేసినా ఏం అవ్వదులేండి. ఏంటంటే అసలు ఏమైంది? 3 నెలల క్రితం 2 ఎముకలు విరిగిపోయిన మాట అయితే వాస్తవం, కానీ ఇప్పుడు అసలు స్కానింగ్ లో విరిగిపోయినవి ఏవి కనబడట్లేదు అన్నాడు. ప్రార్థన చేసుకున్నాం, దేవునికి స్తుతులు చెల్లించాం. కొన్ని దినాలు గడిచిపోయాయి. నా భార్య ఉన్నట్టుండి బాగా వెయిట్ పెరుగుతూ ఉంది. సరే అన్ని టెస్టులు చేయించడానికి ఒకసారి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. అన్ని టెస్టులు చేశారు, ఏమీ లేదు. డాక్టర్ అన్నాడు, ఒక టెస్ట్ చేద్దాం, థైరాయిడ్ టెస్ట్ చేద్దాం అన్నారు. ఆ రోజుల్లో అంటే 5 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేస్తే 3 రోజులకు వస్తుంది రిపోర్టు. ఇప్పుడంటే 2 గంటల్లో వచ్చేస్తుంది. 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు రూమ్ లో పిలిచి అన్నాడు, ఎవరో? నా భార్య అండి. ఎంతకాలం అవుతుంది వివాహమై? మహా అంటే ఒక 4-5 నెలలు అవుతుందండి అంతే. వాస్తవానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది థైరాయిడ్. నీ భార్యకు ఉన్నటువంటి రకంలో థైరాయిడ్ 13% లాస్ట్, అదే ఎక్కువ. అంతకంటే పైబడి ఉండకూడదు, చచ్చిపోతారు. అయితే ఏమైందండి, నీ భార్యకి 68.8% ఉంది థైరాయిడ్ అన్నాడు. ఇంటికి తీసుకొని వచ్చాను నా భార్యని. ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నాను, ఎవరికి చెప్పలేదు. సరిగ్గా 3-4 నెలల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాం. మరలా బ్లడ్ ఇచ్చాం థైరాయిడ్కి రిపోర్ట్ కొరకు. 3 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ గారు చెప్పారు, మీరు ఏం చేశారో నాకేం తెలియదు కానీ 68.8 ఉన్నటువంటి థైరాయిడ్ ఇప్పుడు 0.2% మాత్రమే ఉంది అని చెప్పాడు. అద్భుతం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం మేము. మరలా కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత నా భార్య గర్భం ధరించింది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, 6వ నెల ముగింపులోనికి వచ్చేసింది. 7వ నెల తగులుతుంది రేపు. 6 months కంప్లీటెడ్ అయిపోయి 7th month లోకి ఎంటర్ అవుతుంది నా భార్య. ఈ రోజు రాత్రి నుండి బ్లీడింగ్ అవడం ప్రారంభమైంది. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. డాక్టర్ చెప్పిన మాటకి గుండె పగిలిపోయింది, లోపల ఉన్న పిండం చనిపోయింది. సరే అనుకున్నాం. డాక్టర్ గారు చేయవలసిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. ఓ 2 దినాల తర్వాత మరలా ఇంటికి వచ్చేసారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను నా భార్య నేను వివాహం చేసుకున్నట్టు నుంచి. ఆ తర్వాత మరలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మరలా నా భార్య గర్భం ధరించింది. అలా గర్భం ధరించి 9వ నెలకు వచ్చేసింది నా భార్య.
డెలివరీ డేట్ ఒకటి ఇచ్చారు. ఆ డేట్కి పెయిన్స్ ఏమి రాలేదు, నొప్పులు ఏమి రాలేదు. మరలా హాస్పిటల్కి వెళ్తే రెండోసారి డేట్ ఇచ్చారు డెలివరీకి. ఆ ఇచ్చిన డేట్కి కూడా ఏమీ నొప్పులు రాలేదు. మరలా రెండోసారి వెళ్ళాం, మరలా మూడోసారి ఇచ్చారు. ఆ మూడోసారి కూడా నొప్పులు రాలేదు నా భార్యకి. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను, స్కానింగ్ తీశారు. ఓ పేపర్ మీద సంతకం పెట్టండి అన్నారు. అదొకసారి నేను చదివితే, ఈ గర్భిణికి నొప్పులు రావు, ఆపరేషన్ చేద్దామంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, లోపల ట్యూబ్ వేసి ఒక 3 రోజులు డెలివరీ చేయాలి. ట్యూబ్ 3 రోజులు కడుపులోనే ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా డెలివరీ చేయాలి. అలా ట్యూబ్ ద్వారా డెలివరీ చేసినప్పుడు ఏమైనా చనిపోతుంది, లేదా లోపల ఉన్నటువంటి బేబీ అయినా చనిపోతుంది. ఇలా జరిగినప్పుడు హాస్పిటల్ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు అన్నది దాని మీద. ఏడుస్తూ సంతకం పెట్టేశారు. ఎందుకో తెలియదు, నాకు మంచిగా అనిపించట్లేదు. ఏడుస్తా ఉన్నా, హాస్పిటల్ బయటకు చెట్టు కిందకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువుకు తలంపించారు. మరలా అదే పేపర్ మీద తిరిగి హాస్పిటల్కి వెళ్ళి, నా భార్యని ఈ హాస్పిటల్ నుంచి నా ఇష్టపూర్తిగా నేను బయటికి తీసుకుని వెళ్తున్నానని లెటర్ రాసి సంతకం పెట్టి నా భార్యని తీసుకుని బయటకు వచ్చేసాను. ఒక హాస్పిటల్కి వెళ్ళాలనిపించింది, వెళ్ళి అక్కడికి లేడీ డాక్టర్కి ఉన్న విషయం అంతా చెప్పేలా జరిగింది అని. మరలా స్కానింగ్ తీశారు. ఏమండి పాస్టర్ గారు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయండి, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు అండి, మీ భార్యకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, ఏది జరిగినా పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, మీరు చేయండి. రాత్రి 7:30కి సరిగ్గా మే 1వ తారీఖు రాత్రి 7:30కి మే 2వ తారీఖు రాత్రి 7 గంటలకు సరిగ్గా 7:30కి ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్ళారు. 8 గంటల 3 నిమిషాలకు ఒక చక్కటి కుమారుని పట్టుకొని తీసుకొచ్చి నా చేతులకు ఇచ్చారు. అలా చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించి కుమారుడి కొరకు నేను ప్రార్థన చేశాను. నా భార్య కూడా చాలా క్షేమంగా ఉంది. మరలా 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, మరలా 3.5 సంవత్సరాల తర్వాత నా భార్య గర్భం ధరించింది. మాకు వివాహం కాకముందే నా భార్యకి తల్లి చనిపోయింది. నా భార్యకు ఉన్న హెల్త్ కండిషన్ బట్టి 2 డెలివరీలు కూడా నా దగ్గరే చేయించుకున్నాను. దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రెండవసారి కూడా శ్రేష్టమైన కుమారుని ప్రభు మాకు ఇచ్చాడు. పెద్దవాడి పేరు జోయల్ ప్రకాష్ అనే పేరు నామకరణం చేసింది. రెండో కుమారుని పేరు జడ్సన్ ప్రకాష్ అని నామకరణం చేశాం. రెండో వాడు పుట్టి సరిగ్గా 2 నెలలు అయిపోవచ్చింది. అక్టోబర్ 15వ తారీఖు వస్తే 3వ నెల ఎంటర్ అవుతుంది. సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్య, నేను వేరే బయటికి వెళ్ళాను ప్రార్థనకి, నా భార్య నాకు ఫోన్ చేసింది. ఏమండి, 2 డెలివరీలు ఇక్కడే జరిగాయి, రెండోది కూడా ఇక్కడే జరిగింది, ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. మా చెల్లి ఢిల్లీలో చదువుతుంది కదా, మా చెల్లి వచ్చేస్తుంది, మా నాన్నగారు కూడా ఉన్నారు, కాస్త 10 రోజులు ఉండొస్తానండి, ఈ లోపు నేను హెల్త్ సెట్ అవుతాను, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే అమ్మా అని సెప్టెంబర్ 28వ తారీఖున నా భార్యది, నా 2 కుమారులను తీసుకొని కారులో వెళ్ళి కామారెడ్డి మా అత్తగారిది, మా మామయ్య గారి ఇంట్లో నేను డ్రాప్ చేసి వచ్చాను. అక్టోబర్ 14వ తారీఖున, అంటే గతించిన 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున రాత్రి చాలా సంతోషంగా నా భార్యతో నేను మాట్లాడాను. చాలా సంతోషంగా నా పెద్ద కుమారుడితో నేను మాట్లాడాను. అక్టోబర్ 15వ తారీఖున ఇక్కడ లేరు కదా, సరే అక్కడన్నా టీకా వేయిద్దాం 3 నెలది అని చెప్పి
అక్టోబర్ 15వ తారీఖున టీకా వేయించడానికి కామారెడ్డిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఈలోపు ఖమ్మంలో నాకు ఒక మీటింగ్ ఉంటే నేను కూడా ఇంట్లో బయలుదేరుతా ఉన్నాను. సరిగ్గా 10:30-11 ఆ సమయానికి బయలుదేరిపోయి బండి ఎక్కాను. మా పెద్దన్ని ఫోన్ చేశారు, తమ్ముడు ఎక్కడున్నావు? అనే ఇంట్లో ఉన్నాను. ఎటు వెళ్తున్నావు? ఖమ్మం వెళ్తున్నాను. ఖమ్మం తర్వాత వెళ్ళొచ్చు కానీ నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చేరా, ముష్టికుంటూ వచ్చే అన్నారు. ఏడుస్తూ ఉన్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన ఫోన్ పెట్టేసిన వెంటనే మా పెద్ద వదిన గారు ఫోన్ చేసింది. ఆమె అలానే చెప్తా ఉంది. మా చిన్న వదిన ఫోన్ చేసింది. మా రెండో అన్నయ్య ఫోన్ చేశాడు. అందరూ ఫోన్ చేస్తున్నారు. ఏం అర్థమవుతలేదు నాకు. బయలుదేరాను. మా ఊరికి వెళ్తా ఉన్నాను. దగ్గరికి వచ్చేసాను. మా ఇంటికి చాలా దగ్గరగా ఉన్నాను నేను ముష్టికుంటలో. ఈలోపు మా ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న ఒక పాస్టర్ గారు, శాంసన్ గారిని, ఆయన నాకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, తమ్ముడు ఏమైంది, ఎలా జరిగింది అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఏమైందన్నా? అమ్మో నీకు తెలియదా, నువ్వు ఎక్కడున్నావు అన్న? నేను బండి మీద ఉన్నానన్నా. ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరన్నా. పర్లేదు చెప్పండి. సరే సరే ఇంటికి వెళ్ళిపోతాము. పర్లేదన్నా చెప్పండి. తమ్ముడు, నా భార్యని చెప్పకుండా ఆయన, నీ మరదలు, మీ మామయ్య బైక్ మీద వెళుతుంటే రాంగ్ రూట్ లో టిప్పర్ లారీ వచ్చి కొట్టేసిందంట. యాక్సిడెంట్ అయిందంట తమ్ముడు. గట్టిగా కేక వేశాను నేను. అన్నా, మా మరదలు వచ్చేసింది, 2 రోజులు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయింది. ఆ బండి మీద ఉంది నా భార్య. ఈలోపు ఇంటికి వచ్చేసాను. నా దగ్గర ఉన్న ఫోన్ అంతా తీసేసుకున్నారు. ఓ చెట్టు కింద కూర్చుండిపోయా. ఎవరు ఏం చెప్పట్లేదు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. పెద్ద అన్న ఏడుస్తున్నాడు, రెండో అన్న ఏడుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, వదిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం కాలేదు, నువ్వు వెళ్ళి ఏమి టెన్షన్ తీసుకోవద్దు, మామయ్య ఒక్కడే చనిపోయాడు రా, అమ్మాయి బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉంది అన్నారు. నాకు నమ్మబుద్ధి కాలేదండి నిజంగా. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ కాళ్ళు పట్టుకుంటారు, నా భార్యకి ఏమైందో చెప్పండి అని ప్రారంభించారు. మీ కాళ్ళు పట్టుకుంటారు, నా పిల్లలకి ఏమైందో చెప్పండి అని అడగడం ప్రారంభించారు. ఎవరు చెప్పట్లేదు. ఇలా చెట్టు కింద మరలా వచ్చి కూర్చున్నారు. ఈ లోపు మా అన్నయ్య కొడుకు వచ్చాడు, పట్టుకున్నాడు. బాబాయ్, పిన్ని ఇక లేదు బాబాయ్. పిన్ని చనిపోయింది బాబాయ్. గొప్ప కూలిపోయాను నేను. ఇదే లోపు మా రెండో అన్నయ్య, మా పెద్ద అన్నయ్య ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. తమ్ముడు, నీ పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. భయంకరమైన పరిస్థితి. చిన్నోడు బ్రతికే ఉన్నాడు రా. హృదయంలో ఎక్కడో ఒక చిన్న ఆశ, ప్రభువా వాడిని ఒక్కరినైనా బ్రతికించు ప్రభువా. ఈలోపు కారు వచ్చేసింది, ఎక్కేసాను.
నా పరిస్థితి చూడండి. చనిపోయిన నా భార్య బిడ్డలని మా మామని చూడడానికి 5 గంటలు ప్రయాణం చేయాలి నేను కారులో. నరకయాతన. లోపు కొంచెం దూరం వెళ్ళగానే మరలా చెప్పారు, చిన్నోడు కూడా చనిపోయేటట్టు తమ్ముడు. ఏంటి జీవితం? ఒంటరి వాళ్ళకి మిగిలిపోయాను. ఐదు గంటలు ప్రయాణం చేశాను. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్ లో పెట్టేశారు. లోపలికి వెళ్ళాను. మొదటిగా ఒక పెట్టెను ఓపెన్ చేసి అలా బయటికి లాగుతూ ఉంటే నా పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నా కొడుకును నేనే గుర్తుపట్టినట్లుగా అయిపోయాడు. తలంతా పగిలిపోయింది. ఈ భాగం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా పెద్ద బొక్క పడిపోయింది. ఇలా ఉన్న తల ఇలా వచ్చేసింది. వీడు నా కొడుక. చిన్నోడిని చూపించారు. వాడికి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదండి. తర్వాత రెండో పెట్టి నా భార్యను ఓపెన్ చేస్తా ఉన్నారు. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఎప్పుడైతే బండికి బలంగా తాకిందో చాలా ఎత్తుకి ఎదిగి అలా బోర్ల పడిపోయింది. రోడ్డుకి నా భార్య తుక్కుని పోయింది. 2 చేతులు విరిగిపోయాయి, 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నా చిన్న కుమారుడు నా భార్య ఒడిలో ఉన్నాడు. వాడు ఎగిరి డివైడర్ లో గడ్డిలో పడిపోయాడు. వాడిని ఎవరు చూడలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. ఆ గడ్డిలో 40 నిమిషాలు ప్రాణంతో కొట్టుకున్నాడు నా కొడుకు. చివరికి ఎవరో చూశారు. ఇంచుమించు 40 నిమిషాల తర్వాత తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ప్రాణం విడిచిండు. అక్టోబర్ 15వ తారీఖు హాస్పిటల్ నుంచి 16వ తారీఖు పోస్ట్ మార్టం చేసి 16 రాత్రి కల్లా మా ప్రాంతానికి వచ్చేసాం. కొన్ని వందల మంది ప్రజలు, వేల మంది ప్రజలు, చుట్టుప్రక్కల అన్ని గ్రామాల నుంచి ఏ ఇంటిలో కూడా ఒక్కరు లేరు. అందరూ మా ఇంటి దగ్గర ఉన్నారు. ప్రజలను చూసేసరికి ఏం అర్థం కాలేదండి. ఒకే రోజు నా ఇంటి ముందు 3 శవాలు. బోస్తారణ కార్యక్రమం అయిపోయింది. ఆదరణ జ్ఞాపకార్థ గుడి కూడా అయిపోయింది. గుండె తట్టుకోలేకపోతుంది. కన్ను మూసిన నా పిల్లలే, కన్ను తెరిచిన నా భార్య పిల్లలే. ఇప్పటికీ అలానే ఉంది నా పరిస్థితి. నేనేదో ఇంత నవ్వుతా మిమ్మల్ని నవ్విస్తా ఉన్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, ఎదురుంగిలా పిల్లలు కూర్చుంటే నా పిల్లలు చూసినట్లే ఉంది నాకు. ఎవరికి చెప్పలేదండి. బట్టి వేసుకొని బయటకు వచ్చేసారు. చచ్చిపోతాం, ఇక బ్రతకను నేను. భార్య పిల్లలు చనిపోయిన తర్వాత ఇంకేం జీవితం? వెళ్ళిపోయానండి. ఓ ఎత్తైన కొండ ఎక్కాను, కళ్ళు మూసుకున్నాను. ఇక దూకుదామనుకుంటున్నాను.
నేను నా వశములో లేను. ఒక స్వరం నాకు వినబడుతుంది, ఆగమను ప్రకాష్, ఒక్కసారి ఆగు. ఈ రోజు ఈ కొండ మీద నుండి గనక నువ్వు దూకి చనిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. తిరిగి నీ గృహానికి వెళ్ళి నీతిగా, యథార్థంగా, నమ్మకంగా నా సేవ నువ్వు చేయగలిగితే, నేను నిన్ను పిలుచుకున్న రోజున, నీవు నా రాజ్యానికి వచ్చిన రోజున నీ భార్య పిల్లలను మరలా చూస్తావు. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం నువ్వు ప్రార్థించి ఏది పలికితే నేను చేస్తా. దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట నా మైండ్లో ఒకటి పడింది. అవును, నా భార్య పిల్లల్ని నేను మళ్ళీ చూడాలి. వెనక్కి తిరిగి వచ్చేసాను, ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. ఇదిగో, ఏ రోజు ఖాళీ లేకుండా ఇలా దేవుని పనిలో వాడబడతాను నేను. ఈ సాక్ష్యాన్ని బట్టి వందల మంది ప్రజలు దేవుని వైపుకి ఆకర్షితులవుతున్నారు. నా భార్య పిల్లలు చనిపోయారు. సాక్ష్యం ద్వారా కొన్ని జీవితాలు బ్రతుకుతా ఉన్నాయి. రాత్రి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరితో చెప్తున్నాను, నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఇది ఒక అనుకూలమైన సమయం. ఎప్పటి వరకు నీ ప్రయాణం గుర్తించలేవు, ఎప్పుడు నీ ప్రాణం ఆగిపోతుందో గుర్తించలేవు. ఈ రోజు ఉన్న నీ ప్రాణం రేపు ఉంటుందో లేదో అర్థమవ్వదు. నేను అనుకున్నాను, ఆ భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాను, ఇలానే ఉండాలి. ఓ 2 రోజుల తర్వాత నా భార్య పిల్లలు ఇంటికి తీసుకొచ్చుకున్నాను. శాశ్వతంగా నాకే లేకుండా అయిపోయాను. ప్రభువుని నేను ప్రశ్నించలేను, అది దేవుడు అనుమతించాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాను. ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. రా దేవుని దగ్గరికి, యేసయ్య పాదాలు పట్టుకో. పాపపు కొండలు విడిచిపెట్టే, శాపాన్ని విడిచిపెట్టేస్తావు. దోషము కొట్టివేయబడుతుంది, శాపము కొట్టివేయబడుతుంది, పాపము కొట్టివేయబడుతుంది. ప్రతి కొండ దేవుని దగ్గర పగలగొట్టాయి. రక్షణ పొందుకో, మారు మనసు పొంది బాప్తిసం పొందుకో. ఇక్కడ కన్ను మూస్తే దేవుని ఒడిలో కన్ను తెరుస్తావు. నీవు సిద్ధపడతావు ఈ రాత్రి రక్షణ కొరకు, సిద్ధపడతావు ఈ రాత్రి బాప్తిసం కొరకు. వస్తావా ఈ రాత్రి ఒక తీర్మానంలోనికి? రక్షించబడిన వారే కాదు, రక్షించబడి కూడా రక్షణ విలువ తెలియక, మారు మనసు విలువ తెలియక ఇంకా మరలా పాపములోనికి వెళ్ళిపోతూ, భయంకరమైనటువంటి దుర్భాషలాడుతూ రక్షణను కోల్పోయావేమో. దేవుని పాదాల దగ్గర పగలగొట్టే కొండనే దివిటీలు వెలిగించబడినట్లు ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. వస్తారా దేవుని దగ్గరికి? దేవుని పాదాలు పట్టుకుంటారా? కొండలు విడిచిపెట్టేస్తారా? రక్షణ లేని బిడలారా రక్షణలోనికి వస్తారా? ఒక మంచి తీర్మానం నీ కొరకే ఈ సభలో, రక్షణ మహాసభలో. నువ్వు రక్షించబడాలనే, నీ దీపం వెలిగించబడాలనే, నీ కుటుంబం వెలిగించబడాలనే, నీ పిల్లలు వెలిగించబడాలనే ఈ సభలో. అందుకే ఇంత ప్రయాస, అందుకే 1000 మగళ్ళు ఆ ప్రార్థన గోపురంలో ప్రార్థనలు.
రండి దేవుని పాదాలు పట్టుకుందాం. గిద్యోనికి ఇచ్చిన శక్తి దేవుడు మీకు ఇస్తాడు. మోకరించండి ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మోకరించేసి. ఎవరైనా మోకరించడానికి మీరు ఒకవేళ కూర్చోలో కూర్చుంటే మోకరించగలిగితే పట్టాల మీదకి వచ్చేసి మోకరించేసేయండి. ప్రతి ఒక్కరు దేవునికి సాక్షిగా ఉన్నాం. ఎప్పుడు దేవుని స్తుతించేది? ప్రతికూలత ఉన్నా స్తుతించాలి, అనుకూలతలో ఉన్నా స్తుతించాలి దేవుణ్ణి. వచ్చేది ఒకవేళ నేను మోకరించలేనండి, లేచి నిలబడండి, రెండు చేతులు జోడించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండద్దు దయచేసి. ప్లీజ్ కళ్ళు తెరిచి ఎవరు అటు ఇటు చూడద్దండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ ప్లీజ్. తెరవాలి.